నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు అన్నీ సవ్యంగా సాగుతూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా సాగుతుంది. అయితే దీని మీద వైసీపీ వాళ్ళైతే విపరీతంగా విమర్శలకు దిగారు. నిజంగా అసలు గత 5 సంవత్సరాల్లో రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా ఉందో, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోబోయేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు విపరీతంగా విమర్శిస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు 2019 నుంచి ఏముందని కాదు, 2014 నుంచి ఏంటనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాయలసీమకు సంబంధించి హంద్రీ నీవా గాలేరు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈరోజు గోల్ చేస్తున్నారో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, మరి వాళ్ళ హయాంలోనే 2020లోనే ఆపేయటం కూడా జరిగింది. దానికి ఆ రోజు ఎన్జిటి వాళ్ళు పెనాల్టీ వేయటం కూడా జరిగింది. దాని మీద ఎంత మోసం జరిగిందో, గుత్తేదారులకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎవరు ఇచ్చారో రేపొద్దున ఇవన్నీ బయటికి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా జరిగిన మోసాలన్నీ కూడా ప్రజలకి ఈరోజు అర్థమయ్యే వాళ్ళకు వాతలు పెట్టారు. అయినా సరే వాళ్ళలో మార్పు రాల. 2014 నుంచి 2019 వరకు 12,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు రాయలసీమకి, ఓన్లీ నీటి ప్రాజెక్టుల మీద. మరి వాళ్ళు రాయలసీమ ప్రాంతం వాళ్ళు అని చెప్పుకుంటూ 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమలో 49 నియోజకవర్గాలను గెలిపించినటువంటి ప్రజలకి వాళ్ళు చేసిన మోసం ఏందయ్యా అంటే 2,500 కోట్ల రూపాయల లోపు మాత్రమే ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎందుకని అంత ప్రేమ వలకపోసేవాళ్ళు ఎందుకు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు హంద్రీ నేవా ద్వారా ఆంధ్ర ప్రాంతం సరిహద్దుల దాకా వెళ్ళింది కదా నీరు. మరి ఎలా చేయగలిగారు వీళ్ళు? చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి వాళ్ళకి లేదు కాబట్టే ఈరోజు ఇప్పుడు కూడా చాలామంది మేధావులు అనుకుంటున్న వాళ్ళు, రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకున్న వాళ్ళు ఆ రోజు ఎవరు మాట్లాడరా దీని గురించి. ఆ రోజు పెద్ద ఉద్యమాలు ఏం చేయాల. ఒకవేళ ఉద్యమాలు చేసినా కూడా అది కనపడకుండా చేశారేమో మనకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళు చేసినా కూడా అవి ముఖ్యంగా ఈ ప్రసార మాధ్యమాల్లోకి రానియకుండా చేసుకున్నారేమో మనకైతే తెలియదు. కానీ ఈ స్థాయిలో ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఎదురు తిరిగి ప్రశ్నించడం లేదు. ఎందుకు ఈ పూర్తి కాలేదు, ఎందుకు దీన్ని వదిలేశారు, వీటన్నిటికీ కాదు. అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంగా ఎవరైనా సరే ఎందుకు బ్రీచ్ అయింది, ఇది ఎందుకు మీ వైఫల్యం అని చెప్పని ఎవరైనా మాట్లాడారా? లేదు. కానీ ఆ బాధితుల్ని ఆదుకున్నారా లేదా అని చెప్పని ఎవరన్నా ప్రశ్నించారా? 16 గ్రామాలు 42 మంది పైన ప్రాణాలు కోల్పోయినాయి. ఎందుకు అంటే ఇసుక మాఫియా కోసం నిర్దాక్షిణ్యంగా అన్ని గ్రామాలను ముప్పు కావడానికి, అంతమంది ప్రాణాలు పోవటానికి కారణం జరిగింది. కానీ దాని గురించి ఎవరూ ప్రశ్నించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి అందరికీ భయం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అందరికీ అలుసు. ఏమన్నా కూడా ఏం చేయడు కదా, ఏమన్నా కూడా పట్టించుకోడు కదా. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి ఏదో కడుపు మంట. ఇవాళ కాదు, నందమూరి తారక రామారావు గారు ఉన్న కాడి నుంచి కూడా చాలా మందికి కడుపులో మంట. వాళ్ళు ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు మాత్రమే రాజులుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏ కులాలని ఏ వర్గాలని వాళ్ళు ఏ విధంగా అణిచివేశారో ఈ రోజుకి కథలుగానే చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ చేతుల్లోంచి అధికారం పోయే తెలికి వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు మాత్రమే అధికారంలో ఉండాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ అధికారంలో ఉండకూడదు. బడుగు బలహీన వర్గాలకి మొట్టమొదటి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకంటూ ఒక హక్కులను ఏర్పాటు చేసేసి రాజకీయంగా వాళ్ళ ఉనికిని ప్రపంచంలో తెలిసే విధంగా ముందుకు తీసుకొచ్చింది మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దాన్నే కొనసాగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తూనే ఉన్నాడు. ఈరోజు పదవులు అనుభవించినా లేకపోతే మంచి మంచి పదవుల్లో ఉన్నా ఎవరిని ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఎవరు అధికారంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు మంత్రులు అయ్యారు, ఎంతమంది శాసనసభ్యులు అయ్యారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు, ఎంతమందికి న్యాయం జరిగిందని చెప్పి చర్చ పెట్టమన్నాడు. వీళ్ళని పెట్టరు. తెలుగుదేశం పార్టీలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడమనండి, పెట్టరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్లక్ష్యం వహించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడమనండి,
పెట్టరు. ఇప్పుడు ఓ కియా పరిశ్రమ తీసుకొచ్చిన, లేకపోతే మామూలుగా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో చూసుకుంటా ఉంటే మనం ముఖ్యంగా ఏ విధంగా హార్టికల్చరల్ హబ్ని ఏ విధంగా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాకముందు ఏంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళే విధంగా అనంతపురంలో అరటికాయలు కావచ్చు, లేకపోతే వేరే కావచ్చు, ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ప్రత్యేక రైల్లో పంపించే విధంగా నీరు అందించింది ఎవరు, ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి రావట్లేదు. ఇంకా కూడా వాళ్ళు విమర్శిస్తుంటే మేము తీసుకొచ్చిన ఈ అని చెప్పాను. లోకేష్ బాబు వచ్చేంతవరకు, అతను యువగళం పాదయాత్ర మొదలుపెట్టేంత వరకు ఈ ప్రాంతానికి చేసామని చెప్పిన దమ్ముగా చెప్పిన వాళ్ళు ఎవరు? అదే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఎప్పటికైనా సరే ప్రతి ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏ ఏ పనులు ఏమేమి జరిగినాయి వీటన్నిటికీ. ఇప్పుడు మొన్న మహాపాపం గురించి ఫ్లెక్సీలు వేశారు. అలా మీరు వేయండి, వాళ్ళే సమాధానం చెబుతారు ప్రజలే. రేపు పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రభుత్వం ఇది చేసింది అంటుంది, కళ్ళ ముందు కనపడుతున్నాయి, వాళ్ళు ఇది చేయలేదు, మరి ఆ రోజు మీరు మాట్లాడకుండా ఈరోజు ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళే అడుగుతారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళకి హక్కులు గుర్తొస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళకి హక్కులు గుర్తురావు, వాళ్ళకి అభివృద్ధి గుర్తురాదు, ఉద్యోగ కల్పన గుర్తురాదు, వచ్చే వ్యాపార సంస్థలు గుర్తురావు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకే వచ్చింది కదా అమర్రాజా బ్యాటరీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందే కదా కియా పరిశ్రమ. ఇలాంటి అక్కడ ఏర్పాటు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి లెక్కేయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం వచ్చిందో లెక్కేయండి. ఎందుకు తరిమేశారో అడగండి, అడగరు, భయం. కాబట్టి ప్రజలైతే అర్థం చేసుకున్నారు. సార్, ఈ రోజున ఏపీ అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు ముందుకు వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ చూసి వైసీపీ వాళ్ళు మా హయాంలో జరిగిన ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు, క్రెడిట్ మీరే ప్రజలకు చెప్పేలా మీరు చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళ నుంచి ఇదే స్పందన. ఆ రోజు ఎందుకు చెప్పుకోలేదు, ఇది మేము తీసుకొచ్చామని? అవును, ఇదిగో మేము శంకుస్థాపన చేస్తున్నాము, మేము ఎంఓఏలు పూర్తి చేసాము అని చెప్పని మీరు ఎందుకు ప్రకటించలేదు? మిమ్మల్ని అడ్డుకుంది ఎవరు? ఇప్పుడు ఒకళ్ళు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలనుకుంటారు, శంకుస్థాపన వాళ్ళు చేస్తారు, వాళ్ళ శిలాఫలకం అయితే అక్కడ ఉంటుంది కదా. అవును, ప్రారంభోత్సవం ఎవరు చేశారనేది అక్కడే శిలాఫలకం ఉంటుంది కదా. ఆ రెండు కూడా చూసుకుంటారు కదా. వాళ్ళ హయాంలోనే ఇది పూర్తి అయిపోయింది అనుకోండి, అక్కడ ఇక్కడ వాళ్ళ పేర్లు ఉంటాయి. శంకుస్థాపన మాత్రం వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు పూర్తి చేశారనుకోండి, వచ్చిన ముఖ్యమంత్రి, ఆ మంత్రుల్లో, ఆ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ పేర్లు పెట్టుకునే కదా మళ్ళీ ఇది ప్రారంభోత్సవాలు చేసేది. మరి అంటే వీళ్ళు చేసినట్టు అది కాదు కదా. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ శాశ్వతంగా ఎవరు తీసుకొచ్చారు ఏంటనేది ప్రజలకు కూడా తెలుసు. దానికి ఎవరు అంకురార్పణ చేశారు, ఎవరి హయాంలో ప్రోత్సహించారు, ఎవరి హయాంలో తరిమి కొట్టారు. ఇప్పుడు అమరరాజ్య విస్తరణ కార్యక్రమాన్ని ఎందుకు తెలంగాణ ప్రాంతానికి వచ్చింది? కియా పరిశ్రమ ఎందుకు పక్క రాష్ట్రాలకు తరలిపోయింది? అమరరాజ్యాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది ఎవరు? ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. వాటి గురించి ప్రశ్నించరు. మరి అమరరాజ్య బ్యాటరీకి వల్ల కాలుష్యానికి ఇబ్బంది అని చెప్పని మీరు అన్ని కేసులు వేస్తారే వాళ్ళ మీద. దాని ద్వారా అక్కడి నుంచి లేకుండా చేయాలనుకున్నారే. ఎందుకు? ఎవరు ప్రయోజనాల కోసం చేశారు మీరు అది? అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేది నేనుగా ఇప్పుడు భావిస్తుంది ఏంటంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా 1983కు ముందు తర్వాత లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీలో లబ్ధిదారులు, శాశ్వత లబ్ధిదారులు ఉంటారు కదా, పక్కా ఇళ్ళు కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఏ విధంగా ముందుకు వచ్చారు, ఏ గ్రామంలో ఎంతమందికి ఇళ్ళు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి పార్స్పేర్లు కావచ్చు, తైవాన్ ఇంజన్లు కావచ్చు, నీళ్ళ మోటార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, విడిభాగాలు కావచ్చు, ఎవరెవరు లబ్ధిదారులు ఎంతమంది ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఇవన్నీ ఫ్లెక్సీలు వేయండి. పింఛన్దారులు ఎంతమంది, వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు, తల్లికి 100 ఇళ్ళు పెట్టారు, అమ్మఒడి అని అతను పెట్టాడు, ఆ ఊళ్ళో ఎంతమంది లబ్ధి పొందారు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమంది ఈ గ్రామం నుంచి శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నారు, ఇవన్నీ రేపు పొద్దున ప్రదర్శించాలి. వీళ్ళు ప్రజలకు అర్థం కావాలా. ఇవాళ చూడకపోవచ్చు, రేపు మాట్లాడుకుంటూ ఉంటారు. విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఎవరు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆ గ్రామంలో వాళ్ళ చేత మీరు
గ్రామ సభ్యులందరి చేత సమావేశం ఏర్పాటు చేయించేసి ఎట్లా లబ్ధి పొందారు వాళ్ళు, ఎట్లా విదేశాలకు వెళ్ళారు, ఎవరి వల్ల వెళ్ళారని చెప్పిండి అయ్యా. ఆ నెట్వర్క్ మీరు పెట్టుకోవాలి కదా. ఈరోజు రాయలసీమలో రైతులు ఇబ్బంది పడుతున్నారంట. మొన్నటి వరకు అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పుడు రాయలసీమలో కూడా రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది రైతులు బయటకు వచ్చారు రోడ్డు మీదకి? అవును. ఈరోజు రైతులు వస్తున్నారు అంటే ఒక్కొక్క సీజన్ బట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను కాదని అంటలేదు. పంటలు ఎక్కువ పండినాయి అనుకోండి, గిట్టుబాటు ధర రాదు. గిట్టుబాటు ధర రాదు. పంటలు తక్కువ పండినాయి అనుకోండి, అప్పుడు కూడా మధ్యలో ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళు రైతులకి లాభాలు కానీ రైతులకి మేలు కానీ చేయకుండా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటారు. దానికోసమే కదా చంద్రబాబు నాయుడు గారు రైతు ప్రజలు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా అందుకే నేను అంటుంది, ఏం చేశాము, దానివల్ల ఎవరికి మేలు జరుగుతున్నాయో, నిజమైన వాళ్ళు ఎవరో. ఇప్పుడు రైతు బజార్లలో ఎంతమంది రైతులు ఉండి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, ఎవరి చేతుల్లో ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి. శాసనసభ్యులు చేయాలి, స్థానిక నాయకులు చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. అప్పుడే వాళ్ళ దుష్ప్రచారాలకి అడ్డుకట్టబడిద్ది. వాళ్ళు చేస్తూ ఉన్నారు, మీరు దాని గురించి వివరణ ఇవ్వండి. ఇదిగో ఈ ప్రాంతాలకు ఇంత వచ్చింది, ఈ ప్రాంతాలకు ఇంత వచ్చింది అని చెప్పని పేపర్లో ప్రకటిస్తే కాదు, ఎక్కడో ఒక మీటింగ్ చెప్తే కాదు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి ప్రతి ఊళ్ళో కూడా. ఈ ఊళ్ళో ఎన్ని బజార్లో సిమెంట్ రోడ్లు పడ్డాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఈరోజు ఎందుకు పడలేదు, మళ్ళీ ఈడొచ్చి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రకటించండి, అందరికీ అర్థమవుతాయి. అప్పుడు కదా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా అర నిమిషంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటున్నారు. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకొని దుష్ప్రచారానికి ఫేక్ వీడియోలని, మార్ఫింగ్ వీడియోలను పెట్టి ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా మీరు కూడా అలా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు మీరేం చేశారో చెప్పుకుంటే అందరికీ అర్థమవుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.